ఇన్వెస్టర్. హలో అండి, మీ పేరు? నా పేరు పూజిత అండి. పూజిత. మీరు ఎప్పటి నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ నేను 1 year నుంచి లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నాను. రీసెంట్ గానే 2-3 స్టాక్స్ కొన్నాను. ఏం తెలుసుకోవచ్చా? ఏం స్టాక్స్? రీసెంట్ గా IPO తీసుకున్నాను. ఓకే, IPO. NTPC తీసుకున్నాను 400 షేర్స్ వరకు. ఇంకా ఈథర్ తీసుకున్నాను, బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నాను. ఓకే. నాకు ఫర్దర్ ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటది, నెక్స్ట్ కూడా స్టాక్స్ కొనాలి లాంగ్ టర్మ్ లో అని చూస్తున్నాను. సో నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చేసి. ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇక్కడికి వచ్చారా? అవునండి. ఓకే. అసలు మిమ్మల్ని స్టాక్ మార్కెట్ లోకి ఎవరు తీసుకొచ్చారు? మా మావయ్య గారండి. ఆయన చేస్తూ ఉంటారా? చేస్తారు, చూస్తారు. బట్ యాజ్ ఏ హోమ్ మేకర్ కదా, నేను స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేసి ఎక్కువ గెయిన్ చేయొచ్చు అన్నది నాకు స్టాక్స్ ద్వారానే అనిపించింది. నాకు 2 kids ఉన్నారు కదా, వాళ్ళ వల్ల నాకు బయటకు వెళ్ళి వర్క్ చేసే అంత ఇది లేదు, స్కోప్ లేదు. తెలియని విషయం ఏంటంటే కన్సీవ్ అయినప్పుడు లేదంటే డెలివరీ అయిన తర్వాత జాబ్ క్విట్ చేస్తూ ఉంటారు. అలా చేసినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. చాలా మందికి తెలియదు లేడీస్ కి. ఇంకా ఏం చెప్తారు స్టాక్ మార్కెట్ గురించి? ఈ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చింది ఏమన్నా? ప్రతి భయపడటం అంటూ ఏమీ ఉండదండి. మన దగ్గర ఒక 500 ఉంటే ఒక 200 వరకు స్టాక్స్ లో పెట్టొచ్చు. ఫ్యూచర్ మన పిల్లలకి యూజ్ అవుతుంది. ఎక్కడో దాచిపెట్టి ఏదో చేయటం కన్నా, ఇంకా లేడీస్ అయితే ఆర్నమెంట్స్ అవి ఇవి కొంటూ ఉంటారు గోల్డ్ లో, అలా ఇలా ఆర్నమెంట్స్ చేయించుకోవడం కన్నా స్టాక్స్ లో పెట్టి ఫ్యూచర్ లో పిల్లలకి చాలా ఇవ్వచ్చు అనేది నా ఒపీనియన్. ఈ ఒపీనియన్ ఎలా వచ్చింది? సహజంగా లేడీస్ అంటే గోల్డ్ నే ఎక్కువ ఇష్టపడతారు. ఈ ట్రేడింగ్ ఇవన్నీ మనకి ఎందుకు అన్న ఫీలింగ్ లో ఉంటారు. ఎస్, కాకపోతే నేను స్టడీ అయిపోయిన కాడ నుంచి నేను ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి అనేది బాగా ఉండేది. కాకపోతే కొన్ని పిల్లలు, కిడ్స్ ఇవన్నీ వల్ల నేనే చూసుకోవాలి కదా ఫ్యామిలీ ఇది మొత్తం. దానివల్ల నాకు ఎలా సంపాదించాలి అంటే స్టాక్స్ ఉంది. నాకు ఈజీగా స్మార్ట్గా బాగా వర్క్ చేసి వర్కౌట్ అయితే దీంట్లో మనం వెళ్ళిపోవచ్చు. మీరు కరెక్ట్ ఆప్షన్ ఎంచుకున్నారు. ఎస్ అండి. ఇంకా ఏది అయినా సరే కొంచెం బయటికి వెళ్ళండి మనీ అనేది రాదు. స్టాక్స్ అయితే మనకి ఏదైనా బాగుంటుందండి. అంటే ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ లో ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకోగలరా? మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతానండి. ఓన్లీ నిఫ్టీ 50 చూస్ చేసుకుంటాను. ఇప్పుడు నాకున్న ప్రకారం నిఫ్టీ 50లో ఒక 3-4 కంపెనీస్ నా బడ్జెట్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం చదువుకుంటాను. ఫ్యూచర్ ఉంటుంది, ఇప్పుడు నాకు మనీ అవసరం లేదు అంటేనే నేను పెట్టేస్తాను. అంటే ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలంటే దాని బిజినెస్ ఏంటో తెలియాలండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం, దానికి ఫ్యూచర్ ఎలా ఉంటది, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటది, ప్రజెంట్ ఎలా ఉంది, లాసెస్ లో ఉందా, ఫ్యూచర్ ఎలా ఉంటది అని కూడా మొత్తం చదువుకొని చేస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.